మమ్మీ ఏం చేస్తున్నావు? గోధుమ పిండితోటి దోశలు. ఏంటంటే మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు చేసిస్తారు. ఇక మనము మామిడి పళ్ళ సీజన్ కాకుండా కానీ ఇట్లా వేసుకొని పిల్లలకు అందరికి ఇష్టం ఉంటుంది. పెద్ద మనుషులు ఉడక మెత్త మెత్తగా మంచిగా తింటారని ఇట్లా వేసిస్తారు. మామిడి పళ్ళ పానకంతో ఇట్లా ఈ సీజన్ వచ్చిందంటే ఇట్లా పోస్తారు. ఇక అప్పుడు మా బాపమ్మ వాళ్ళందరూ పోస్తారు. ఇట్లా చేసుకుంటూ తింటుంటే ఇది ఏంటంటే గోధుమ పిండితోటి మంచి కమ్మతనంలా మంచిగా తింటుంది. ఇంత బాగా వచ్చింది చూడు గోధుమ పిండి దోశలు. ఏంటంటే వెనకట ఫుడ్ ఇది. అప్పటికప్పుడు పిండిలు ఇంటుంటే ఇట్లా కలుపుకుంటా బియ్యం పిండి అయినా ఈ పిండి అయినా గోధుమ పిండి అయినా ఇక ఇట్లా చేసేసుకుందరు. మనం ఏంటంటే రుబ్బుకోవాలి చేయాలంటే అప్పుడు చేందల కోరుకు అసలు వీలు కాకపోవాలి. ఏ పిండి ఉంటే ఆ పిండితోటి పోసేసుకుందరు వచ్చే పిండిని. ఏంటంటే ఎప్పుడు గోధుమ పిండి ఇంట్లుంటుండే బియ్యం పిండి ఇంట్లుంటుండే. అవి అట్లు పోతురు ఇవి కూడా పోతురు. ఇక పోస్తే ఇక కమ్మగా టిఫిన్ ఎంత మంచిగా ఉంటుంది. ఇంట్లో ఏ తొక్కులు అయితే అన్నీ ఉంటాయి. ఏ తొక్కు పెట్టుకుని తిందురు. మామిడి పన్ను పెట్టుకుని తిందురు బాగుంటుంది. ఇట్లనే అన్ని ఇట్లనే చేసుకోవాలి. ఒకసారి ఇట్లా బట్టతోటి ఇట్లా ఊడ్చి చేసుకొని ఇక మాకైతే ఇక తేజ నేనైతే సరిపోతుంది. మీరు ఎక్కువ చేసుకోవాలంటే చేసుకో సరిపోయింది.